గుడ్లను ఈ విధంగా పర్ఫెక్ట్గా అనేది ఉడికించుకుంటే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు వాతావరణం అయితే చల్లగా ఉందండి, వర్షం పడింది. ఇలా వాతావరణం చల్లగా ఉంటే బయట వర్షం పడుతుంటే మన అందరికీ తినాలనిపించేది పకోడీ కానీ బజ్జీలు కానీ. మా ఇంట్లో అయితే గుడ్లు అలాగే పచ్చిమిర్చి కూడా రెడీగా ఉన్నాయి. నేనైతే ఒక 2 గుడ్లు తీసుకొని ఇలాగ హీటర్ పై 2 గుడ్లను ఉడకబెట్టుకున్నాను, డైరెక్ట్ గా స్టవ్ మీద కాకుండా. దీనిపై అయితే గుడ్లు అనేది 5 నిమిషాలు ఉడికిపోతాయి. ఈ గుడ్లు ఉడికేలోపు నేనైతే పచ్చిమిర్చిని తీసుకున్నాను, అలాగే ఒక కప్పు శనగపిండి కూడా తీసుకున్నాను. ఒక బౌల్లో వేసిన తర్వాత అందులోకి పసుపు కారం కూడా వేసుకున్నాను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. బేకింగ్ సోడా వల్ల మనకి బజ్జీ అనేది పొంగుతుంది. అలాగే కొద్ది వాటర్ వేసుకొని బ్యాటర్ రెడీ చేసుకున్నాను. రెండో పక్క ఏంటంటే మనకి గుడ్లు అయితే ఉడికిపోతున్నాయి. చూసారు కదా, రెడ్ బల్బ్ ఆపితే గుడ్లు అనేది ఉడికిపోయినట్టే. ఈ లోపు అయితే బజ్జీకి సరిపడగా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇంకెలాగా బ్యాటర్ రెడీ చేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిని కూడా రెడీ చేసుకున్నాం. పచ్చిమిర్చిని డైరెక్ట్ గా బజ్జీ చేసుకుంటే పేలుతాయి కాబట్టి మధ్యలో చిన్న కన్నం కానీ రంధ్రం కానీ కోసుకొని పెట్టుకోవాలి. ఇలా కోసి పిండిలో వేసిన తర్వాత మొత్తం పిండి మొత్తాన్ని పట్టించి ఒక్కొక్కటిగా వేగుతున్న నూనెలో వేసుకోవాలి. నా దగ్గర ఉన్న ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఈ నూనెలో అయితే మంచిగా కలిపి వేసుకున్నాను. ఈ మిర్చి బజ్జీని నూనెలో వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలర్ రావాలి. ఒక కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మిర్చి బజ్జీ ఎప్పుడైనా సరే ఫస్ట్ వేసిన తర్వాత చిన్నగా కనపడతాయి, అలాగే రెండో కోటింగ్ అయితే మాత్రం పెద్దగా కనపడతాయి. నేనైతే ఈ బజ్జీని 2 కోటింగ్లు వేసుకున్నాను. ఉడికిన బజ్జీకి మళ్ళీ కోటింగ్ వేసి పిండి కోటింగ్ వేసి మళ్ళీ బజ్జీ అనేది వేసుకున్నాను. నా దగ్గర ఉన్న బజ్జీలంటే కూడా రెండో కోటింగ్ కింద మంచిగా బజ్జీ వేసుకున్నాను. లావుగా వచ్చే బజ్జీలని కూడా ఇవి కూడా మంచిగా అయితే ఉడికిపోయాయి. ఈ లోపు అయితే మన గుడ్లు కూడా పూర్తిగా ఉడికిపోయాయి. చూసారా, రెడ్ బల్బ్ కూడా మిర్చి బజ్జీ కూడా చూసారా లావుగా మంచిగా నాజుగా వచ్చాయి. చూస్తుంటే తినాలనిపించేస్తుంది. అయితే మంచిగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ వేసుకుంటున్నాను. ఈ లోపు మనకి గుడ్లు కూడా ఎగిపోయాయి కదండి, ఉడికిపోయాయి కదా బాగాను. ఇవి తీసుకొని ఒక నీటిలో వేసుకోవాలి. ఇంకా వేడిగా ఉంటాయండి గుడ్లు. ఇవి చల్లారిన తర్వాత వాటిపై డప్పలు తీసుకొని ఒక గుడ్ని 2గా పగలగొట్టుకున్నాను. పగలగొట్టుకోవడం అంటే ఒక గుడ్ని 2గా చేయడం అండి. ఇలా 2 గుడ్లను 4 పీసులు చేసిన తర్వాత మనం రెడీగా ఉన్న శనగపిండి బ్యాటర్లో వేసుకొని మొత్తాన్ని పిండి పట్టించాను. ఇలా గుడ్లంట్లు కూడా మొత్తం బ్యాటర్ పెట్టించిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్ళి ఆయిల్ వేసుకున్నాను. చూస్తుంటే మీకు ఎలా ఉంటుంది కానీ దగ్గర ఉంటుంటే అప్పుడప్పుడు తినేయాలనిపించేది నాకు. ఇలా 4 పీసులు కూడా మరుగుతున్న ఆయిల్ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇంకెందుకు లేటు, మనకి ఎగ్ బజ్జీ కూడా పూర్తిగా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత మంచిగా లాజిక్ వచ్చాయో. బయట అయితే వర్షం పడుతుంది, లోపల అయితే బజ్జీలు ఉడికిపోతాయి. ఇంకెందుకు మనం లేట్ చేయకుండా అయితే బజ్జీలు అయితే తినడం మొదలెట్టానండి. ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, పోతూ ఒక లైక్ వేసుకుని పోకూడదు.